ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహానికి సీఎం జగన్ హాజరు కాలేదు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన వివాహ కార్యక్రమానికి జగన్ వెళ్లలేదు. ఇటీవల అన్నపై విమర్శల దాడి పెంచడంతో కుటుంబ పరంగానూ ఆ గ్యాప్ పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు ఎంగేజ్మెంట్కు వెళ్ళినప్పుడు అన్నను షర్మిల సరిగా పట్టించుకోలేదని, అందుకే పెళ్లికి హాజరు కాలేదని సమాచారం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహానికి జగన్ హాజరు కాలేదు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన వివాహ కార్యక్రమానికి జగన్ వెళ్లలేదు. ఇటీవల అన్నపై విమర్శల దాడి పెంచడంతో కుటుంబ పరంగానూ ఆ గ్యాప్ పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు ఎంగేజ్మెంట్కు వెళ్ళినప్పుడు అన్నను షర్మిల సరిగా పట్టించుకోలేదని, అందుకే పెళ్లికి హాజరు కాలేదని తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. రైట్ చందు, మొత్తం మీద రాజస్థాన్లోని జోధ్పూర్లో వైఎస్ షర్మిల కొడుకు పెళ్లి ఘనంగా జరిగినటువంటి పరిస్థితి. అయితే గడిచిన 2 రోజులుగా కూడా పెళ్లికి సంబంధించినటువంటి వేడుకలు అక్కడ ఘనంగా జరుగుతున్నాయి. హల్దీతో పాటు ఏదైతే పెళ్లికి సంబంధించినటువంటి సాంప్రదాయం ప్రకారం అక్కడ పెళ్లి అయితే నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం 11 గంటలకి క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి ఆశీర్వాద కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే నిన్న పెళ్ళైనప్పటికీ కూడా ఇవాళ ఆశీర్వాదంతో ఆ నూతన జంట ఒకటయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే షర్మిల కొడుకు వివాహానికి జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. మేనల్లుడు పెళ్లికి జగన్మోహన్ రెడ్డి హాజరు కావట్లేదు అని చెప్పేసి గత కొంతకాలంగా అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఆయన హాజరవుతారా లేదా అనే దాని మీద సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. అయితే నిన్న జరిగినటువంటి పెళ్లి కావచ్చు, ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి హాజరు కానటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా అన్న జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తూ ప్రస్తుతానికి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆయన ఆమె జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విభేదిస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా చేతగాని వ్యక్తి సీఎం అయ్యాడని చెప్పేసి అన్నని దూషిస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే షర్మిలకి అలాగే జగన్మోహన్ రెడ్డి మధ్య గ్యాప్ చాలా ఎక్కువైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పెళ్లికి సంబంధించి కూడా ఆయన హాజరు కాలేదు అని చెప్పేసి తెలుస్తుంది. అయితే మొన్నటి వరకు రాజకీయంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కుటుంబ పరంగా కూడా విభేదాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ పెళ్లికి హాజరు కాకపోవడం పట్ల దీని మీద సర్వత్రా అయితే ఒక రకమైనటువంటి చర్చ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే నిశ్చితార్థం అంటే కరెక్ట్గా నెల రోజుల ముందు, అంటే ఈ రోజుతోటి నెల రోజుల ముందు జరిగినటువంటి ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పటికీ కూడా అప్పుడు వైఎస్ షర్మిల ఆయన సరిగా పట్టించుకోలేదు. అయితే ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారడం కావచ్చు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆ వీడియోలన్నీ కూడా చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పెళ్లికి హాజరు కాలేదు అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులందరినీ కూడా ఏకం చేస్తూ వాళ్ళందరినీ కూడా కలిసి వెళ్ళి వైఎస్ షర్మిల వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తన వ్యతిరేకులతోటి ఒక జట్టు కడుతూ ఉన్నటువంటి వైఎస్ షర్మిలను రాజకీయంగా శత్రువుగా భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి తన మేనల్లుడు పెళ్లికి వెళ్ళలేదు అని చెప్పేసి మరొక వాదన కూడా వ్యక్తమవుతోంది. మరోపక్క ఈ పెళ్లికి చాలామంది ప్రముఖులు హాజరయ్యేటటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి సమాచారం ఒక పక్క. మరోపక్క ఆయనకు సంబంధించినటువంటి శత్రువులు అంటే జగన్మోహన్ రెడ్డి శత్రువులు కార్యక్రమానికి హాజరవుతారు అనేటటువంటి అంశంలోనే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే పెళ్లి తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆశీర్వదిస్తారు అని చెప్పేసి వైసీపీ శ్రేణులు చెబుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే అలాంటి సంకేతాలు అయితే ఏమీ కనిపించట్లేదు. మేనల్లుడు వివాహానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడు. సో ఒకవేళ ఇక్కడికి వచ్చినా సరే వెళ్ళి ఆయన ఆశీర్వదించరు అని చెప్పేసి ఆయనకున్న
ఉన్నటువంటి కొంతమంది సన్నిహితులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే జోధ్పూర్ నుంచి వచ్చిన తర్వాత నూతన జంటను ఆశీర్వదించడానికి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం ఒక పక్క. మరోపక్క షర్మిల దూకుడు పెంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉండడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఆయన దుయ్యబడుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తన చెల్లిని కూడా శత్రువుగా భావించి కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా పెళ్లికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ కాకపోయినప్పుడు కూడా హల్దీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. అందులో వైఎస్ షర్మిల, ఆమె భర్త అనిల్ రెడ్డితో పాటు ఏదైతే వైఎస్ విజయమ్మ అలాగే పెళ్లి కూతురు తరపు ఉన్నటువంటి ప్రియా అట్లూరి పెళ్లి కూతురు తరపున ఉన్నటువంటి బంధువులు మాత్రమే ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి. అయితే పెళ్లికి ఎవరెవరు ప్రముఖులు హాజరయ్యారు, ఎవరు హాజరు కాలేదు అనే దాని మీద అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. అయితే ఇవాళ ఉదయం వైఎస్ షర్మిల ట్విట్టర్లో పెళ్లితో ఒకటైనటువంటి రాజారెడ్డి అలాగే ప్రియాకి శుభాకాంక్షలు చెప్తూ ఆమె పోస్ట్ అయితే పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ 11 గంటలకి జరిగేటటువంటి ఆశీర్వాదం కార్యక్రమంతో ఇద్దరు కూడా ఒకటవుతారని చెప్పేసి వైఎస్ షర్మిలకు సంబంధించిన వర్గాలు కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.